ఏ రకంగా మాట్లాడితే ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారుతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటి నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు రెండులాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు? నువ్వు దాదాపు 16 నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయివి, బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయివి. నువ్వు ఏ రకంగా పాలన చేసావో అందరూ కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసావు, విధ్వంసం చేసావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకోండి మాట్లాడుతూ ఉన్నావు. నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతూ ఉన్న నీకు ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న మతత్వాన్న కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు అసలు నువ్వు? విద్యా విధానానికి చేయాల్సింది చేయకపోగా ఎవరినైతే ఆచార్య దేవోభావ అంటామో వాళ్ళని మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో నించోబెట్టినటువంటి నీవు తరగతి గదులకి పరిమితి చేసి తరగతుల గదిలోంచి ఈ సమాజాన్ని స్థాపించడానికి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి తరగతుల గదిలో ఉండాల్సినటువంటి ఆచార్యుల్ని నువ్వు తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టినప్పుడు ఏమో నీకు మద్యం మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే దాంట్లో డబ్బులు దోచుకోవాలి, అవినీతి చేయాలి, సంపాదించాలి. ఒక పక్కన వికృత రూపమై ఆరోగ్యం అంతా కూడా దెబ్బతిండి కోవిడ్ ఉంటే ఆ కోవిడ్ సమయంలో కూడా మద్యం అమ్మించినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆలోచనతో కూడినటువంటి నీవు ఈ సమాజాన్ని ఏదో కాపాడటానికి, సమాజంలో నీకేదో ఒక స్థానం ఉందని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నిస్తే మళ్ళీ నీకు గతంలో జరిగిన శాస్త్ర జరిగిద్దని చెప్పి, అంతకంటే గొప్పగా ఏం జరగదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.